ఈ అబ్బాయి పేరు వచ్చేసి వి వరప్రసాద్, 4 సంవత్సరాలు సార్ వయసు. ఈ అబ్బాయి ఎస్సీ కమ్యూనిటీకి సంబంధించినటువంటి అబ్బాయి. ఈ అబ్బాయిని ఒక జంతువుని పీక్కొని లాక్కొని వెళ్తాయి కదా కుక్కలు, ఆ విధంగా లాక్కెళ్ళిపోయారు. ఈ అబ్బాయికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి అయితే ప్రజెంట్ నెల్లూరుకి తీసుకెళ్ళారు ట్రీట్మెంట్కి. సార్ ఇది జరిగి 2 days అయింది చెప్పారు సార్. నాకు సమాచారం ఇంతకుముందు తెలిసింది కౌన్సిల్ మీటింగ్ వచ్చే ముందరే. నేను వెంటనే అక్కడికి గిరిజన ప్రాంతానికి కూడా వెళ్ళి రావడం జరిగింది. అందుకే కొద్దిగా కౌన్సిల్ మీటింగ్ కూడా లేట్గా వచ్చాను. వాళ్ళందరితో కూడా మాట్లాడి నేను ఫోన్ చేసి మాట్లాడాను. అక్కడ ఉన్న గిరిజనులందరితో కూడా మాట్లాడాము. ఈ అబ్బాయి పేరు ఇది. ఇంకొక అబ్బాయి పేరు వచ్చేసి నిన్న జరిగింది. ఈ అబ్బాయి పేరు వచ్చేసి బి శివశంకర్, గిరిజన బాలుడు, 8 సంవత్సరాలు. ఈ అబ్బాయి కూడా ప్రజెంట్ కుమ్మరగుంట్లో అక్కడే ఉన్నాడు సార్. ఇలాగే సుమారుగా ఒక 10 నుంచి 15 మందిని ఆ కుక్కలు విపరీతం ఖర్చాయి. అయితే ఈ అబ్బాయి కూడా వెంటనే డాక్టర్ గారితో నేను మాట్లాడాను. మన పట్టణ పరిధిలో ఉన్న పిహెచ్సి డాక్టర్ గారితో మాట్లాడాను. ఆయన కూడా ఇప్పుడు వెళ్ళేసి వెంటనే ఇమీడియట్గా బాధితుల మీద తీసుకోవాల్సినటువంటి ఇంజక్షన్స్ చర్య తీసుకుంటామని చెప్పారు. అలాగే అక్కడ ఉన్నటువంటి ఏఎన్ఎంతో మాట్లాడడం జరిగింది. ఆమె కూడా ఇమీడియట్గా అక్కడ స్పాట్కి రమ్మని చెప్పారు. శానిటరీ సెక్రటరీ గారికి చెప్పాము. కానీ ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే ఇటీవల అనేక మార్లు మనం చెప్పడం జరిగింది కుక్కల పట్టమని. టౌన్ పరిధిలో అయితే పట్టారు, కనీసం శివారు ప్రాంతంలో కానీ మిగతా వాళ్ళు పట్ల వాళ్ళు నిరక్షరాస్తులు. కనీసం ఎవరు చెప్పుకోవాలో కూడా తెలియదు. నేను ఆ నోట ఈ నోట నాకు విషయం తెలిసి మా పిల్లగారు కొంతమంది కాల్ చేస్తే వెంటనే హుటాహుటిన పరిగెత్తుకుంటే నేను వెళ్ళి వెంటనే వాళ్ళతో మాట్లాడడం జరిగింది. వాళ్ళకి కావాల్సినటువంటి ఏమేంటి ఎట్లా అని చెప్పేసి కూడా నేను చెప్పడం జరిగింది. కానీ నేను అనేది ఏంటంటే మనుషుల్ని ఈ విధంగా కుక్కలు పీక్కొని తింటా ఉంటే, ఈ విధంగా కలుస్తూ ఉంటే, అందులో ఒక గిరిజన ప్రాంతం. అసలు వెంకటగిరి మున్సిపాలిటీలో మా 4వ వార్డు కుమ్మరగుంట గిరిజన ప్రాంతానికి జరిగే అన్యాయం వెంకటగిరి ఎక్కడ జరగట్లేదు ప్రతి విషయంలో కూడా. ఎందుకంటే కడుపుకి మనందరం అన్నం తింటున్నాం. ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు మన బిడ్డలు జరిగితే ఎట్లుంటుంది అనేసి మనందరికీ బాధేస్తుంది. కనీసం వాటికి చర్య తీసుకోవాలంటే రోడ్ల మీద కాకుండా మొన్న తీసుకున్నారు సార్ మీరు. అసలు ఎన్ని కుక్కలు పట్టారు సార్? ఎన్ని పట్టారు? ఏ ఏరియాలో పట్టారు? టౌన్ పరిధిలో కేవలం బజార్లో కనిపించే విధంగా పట్టారు, కానీ మిగతా వాటి కదా. ఏమమ్మా మీరు చూస్తారు కదా ఈ విధంగా ఉంది పరిస్థితి. ఇప్పుడు వీళ్ళకి మనం ఏ సమాధానం చెప్పుకుంటాం? ఎవరికి రెస్పాన్సిబిలిటీ? దీనికి ఎవరు బాధ్యత వహించాలి? మనం దానికి చేస్తున్నది ఏంటంటే వ్యాక్సినేషన్ చేస్తున్నాం. ప్రతి కుక్కకు వ్యాక్సినేషన్ చేస్తున్నాం. తర్వాత వచ్చేసి ఈ వ్యాక్సినేషన్ అయిన తర్వాత తిరుపతికి తీసుకెళ్ళి వాటికి వచ్చేసి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసి ఎక్కడైతే ఉండాలో అక్కడనే వదిలిపెట్టడానికి జరుగుతుంది. ఏదైనా పిచ్చి కుక్కలు ఉంటే మాత్రం వాటి మీద చర్యలు అయితే తీసుకుంటాం. మన అలాగే వెలంపాలెంలో ఒకటి ఉంటే అది కూడా దాని మీద కూడా తీసుకోవడం జరిగింది. ఈ ఆ ఏరియాలో కూడా చూసి చేస్తాం సార్. కుమ్మరగుంటలోకి రాలేదు సార్, వరుసగా వేసుకుంటూ వస్తున్నారు. సార్ ఈ విధంగా జరుగుతా ఉంటే ఎట్లా మనం ఏ విధంగా తీసుకోవాలి చెప్పండి? అసలు కనీసం మీరు నమ్ముతారు అంటే టౌన్ పరిధిలో ఉంటే వాళ్ళకి ఆధార్ కార్డు కూడా ఉండదు. మనమే మనం చొరవ తీసుకొని ఇప్పాలి. రేషన్ కార్డు ఉండదు, మనమే మనం చొరవ తీసుకొని ఇప్పాలి. ఇంకొకటి ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఎవరైతే అక్కడ కుక్కలు చావుతున్నారో కొంతమంది యజమానులుగా ఉంటారు కదా, వాళ్ళు ఒక ఏఎన్ఎంగా సరే ఆశా వర్కర్గా పనిచేస్తున్నారు. కనీసం వాళ్ళు కూడా ఇంటిమేషన్ ఇవ్వాలి. ఏదో మా కుక్కలే కావచ్చు, కుక్కలు కలుస్తుంటే ఏ యజమాని కూడా కలవమని ఎవరు చెప్పరు. కానీ అవి కలిసేటప్పుడు ఇదో ఇటువంటి పరిస్థితి అని చెప్పేసి ఒక అధికారి కానీ, ఒక ఏఎన్ఎం కానీ, ఒక కౌన్సిలర్ కానీ, ఒక మున్సిపాలిటీ కూడా కనీసం సమాచారం కూడా ఇవ్వరు. అక్కడ ఏమి జరుగుతుందని బయట ప్రాంతాలు కూడా తెలియడం ఎవరో చెప్తే తప్ప. మీరు రండి సార్, ఇది అయిపోయిన తర్వాత మీటింగ్ మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ రండి, నేను డైరెక్ట్గా తీసుకెళ్తాను. అక్కడ పరిస్థితి ఎంత దారుణంగా ఉందని అంత దారుణంగా ఉంది. పిల్లల్ని ఈ విధంగా చూడండి, చిన్న బిడ్డ 4 సంవత్సరాల బిడ్డ ఇంకాసేపు చనిపోయాడు. చూపించారు కదా కుమార్పేటలో చేయలే మీరు రండి, ఇప్పుడు చూపిస్తాను. మీరు చేసుకుంటారు వస్తానంటే నేను చాలా కాలం నుంచి అడుగుతున్నా, ఎప్పుడో మీరు చేసుకుంటా ఉంటే ఎట్లా? మొబైల్ కేసు కలిసింది, అది రేబీస్ వ్యాధి కూడా అటాక్ కాకుండా ఉండేది కూడా వ్యాక్సిన్ వేస్తాం కరెక్టే. మా కుమార్పేటలో మీరు వేయలేదని నేను చెప్తా. పోతారండి ఇప్పుడే వేసుకుంటాం. ఆ పదం వాడకూడదు. మనం సానుభూతున్నారు, చూసిన వెంటనే రూల్స్ పక్కన పెట్టా మన సానుభూతున్నారు. కానీ దయచేసి మీరు మాట్లాడేటప్పుడు ప్లీజ్ మైండ్ యువర్ వర్డ్స్. మీరు విషయం చెప్తున్నారు. ఈ పరిస్థితి జరిగినప్పుడు బాధ మాట మనము అని చెప్పా, మనందరం కడుపు అన్నం తింటున్నామని అన్నాక నేను ఏ ఒక్కరిని మాట్లాడాలి ఖచ్చితంగా బాధేస్తుంది. మా ప్రజలు చెప్పట్లేదు.
ఈ విషయం జరిగినప్పుడు బాధాకరంగా ఉంటుందనే బాధలు అనడమే కానీ ఏ ఒక్కరిని నేను ఏదో చూపిస్తున్నా, ఏ ఒక్కరిని స్పెసిఫిక్గా నేను ఐడెంటిఫై చేసి చెప్పరా. మీరు కావాలంటే చూడండి దాంట్లో ఈ డబ్బులు దేనికి పెట్టాలన్నా? అది నేను రాకముందు జరిగినది. అప్పుడు ఏం జరిగింది అందుకని నీకు సంబంధం లేదు. ఇప్పుడు అంటే ఈ గౌరవ కలెక్టర్ గారికి కూడా మనం గౌరవం ఇవ్వాలి. ఆయన ఇచ్చినాడు. గౌరవ కలెక్టర్ గారు ఎమ్మెల్యే గారు అధ్యక్షతన జరిగినటువంటి కమిటీలో అది నేను కాదు. మన బాధలు చెప్పుకోవాలి కదా. కలెక్ట్ అయ్యి కానీ మన లోపల మనిషి ఆయన మన బాధలు చెప్పుకోవాలి కదా. చెప్పుకోవాలి, కరెక్ట్ అన్న. అది బిల్లు వచ్చేసి ఆయన చెప్పింటేనే వాళ్ళు బిల్లు పెట్టారు. 50 లక్షల రూపాయలు ప్రోగ్రామ్ యాడ్ చేశాను డబ్బులు. అవి లెక్క చెప్పాలి. నేను రేపు పోతే సమస్య కింద పెట్టా దేవాదాయ శాఖ. అడగండి, మనకి ఇవ్వలేదు కదా. మన ఆర్థిక పరిస్థితుల్లో మనం కట్టమని ఎంత కడతారన్నా? అంటే ఏ ఊర్లో ఉంది? మన ఊర్లో ఉందా, పక్క ఊర్లో ఉందా? అది పక్క ఊర్లో కాదు, మనకు ఆదాయం లేదు. ఇప్పుడు 50 లక్షల రూపాయలు డబ్బులు వచ్చాయి. డబ్బులు ఎట్లా పెట్టారు? మేము అడిగితే తిరిగి అడుగుతున్నా. గత 4 సంవత్సరాల నుంచి ఏ రకంగా పెట్టారు? బిల్లు పెట్టారా? బిల్లు అడుగుతున్నారు. బిల్లు పెట్టారు కాబట్టి అంతమంది పెట్టలేదు కాదు, అడగలేదు. బిల్లు పెట్టినట్టు అడుగుతున్నామన్నా. పెట్టకుంటే జాతర ఇలా జరుగుతుందన్నా. జాతర ఎలా జరుగుతుంది? డబ్బులు వస్తాయి కదా గవర్నమెంట్ కాదు డబ్బులా అన్నా. మేము వింటున్నాం కదా, నువ్వు ఏదంటే అది చెప్తున్నా అది బాగోదు. ఎందుకంటే డబ్బులు ఖర్చు పెట్టి జాతర ఏమో ఘనంగా జరగడానికి పేమెంట్ ఇవ్వడానికి కాంట్రాక్టర్ ఏం కావాలి? అలాగని పాత టైంలో జరిగిన వర్కులకు నేను బిల్లు లేకపోతున్నా మీరు ఊరుకుంటారా? డబ్బులు మున్సిపాలిటీకి లేకపోతే అవునన్నా. గతంలో జరిగిన బిల్లులకు నాకేం సంబంధం ఉందని నేను అన్నాను. నేను అనట్లేదు కదా. దేవాదాయకి 50 లక్షల రూపాయలు వచ్చి అది 50 లక్షలు వచ్చి అక్కడ అడగాలి. మనకు కాదు కదా ఇచ్చింది. మనకి ఇచ్చింటే నేను ఆ డబ్బులు కూడా సమాధానం చెప్తా. చెప్పండి మీరు. 44 లక్షలే కట్టాల్సి సంవత్సరం వేసి ఏడి గారికి తీసుకొచ్చిన టౌన్ లేదు. ఏడి సంతకం మీటే నాకు ఇచ్చింది. మీటింగ్ అయిపోయిన తర్వాత 1,48 లక్షలు సుమారు మనం బాకీ ఉన్నాం అంతే. అంటే నా బతికి నాకు తీసుకుని సర్టిఫికేట్ చూడాలంటే ఉండాల్సింది. అదే నేను తీసుకోవాలి సర్టిఫికేట్ తీసుకొని వస్తే చెప్తున్నది. ఒకసారి మీరు చేయలేదు. మీరు బ్రహ్మాండంగా ఉన్న వచ్చిన కమిషన్ నీలాగా చేస్తామని కాదని చెప్పలేదు. సరేనా మైండ్ కదనా? సరేనా సరేనా కాబట్టి ఎన్ని అడిగినట్టు ఒక్కసారి మా వార్డుకు వచ్చి ఇద్దరు అవకాశం ప్రధానికి సెలవు తీసుకుంటాను. నుంచి ప్రతి మీటింగ్ లో అడుగుతున్నాము. మొన్న వచ్చి రోడ్డు పైలు కొట్టారు. ఆ రోడ్డు వల్ల కూడా ప్రజలకు ఇబ్బందిగా ఉంది. ఆ పైపు లైన్ ఇప్పుడు వేయలేదు. చాలా ఇబ్బంది పడుతున్నారు మేడం. అడిగినప్పుడు చెప్తారు సార్. మీరు అడిగినప్పుడు రేపే అయిపోతుంది సార్ మేడం అంటారు. ఇప్పుడు అనుకోలేదు సార్. శానిటేషన్ వాళ్ళు కనీసం 20 రోజులు అయింది సార్. ఆర్టీసీ కాలనీ అటు సైడ్ డిపో వెనక అటు వచ్చి వాళ్ళు ఏమయ్యారో కూడా తెలియట్లేదు. ఆ అబ్బాయిని అడిగితే వాళ్ళు రావట్లేదు అక్క అని అన్నాడు. పెంచలేరు. వాళ్ళు అందరూ కంప్లైంట్ చేస్తున్నారు సార్. పోతే లైట్లు సార్, లైట్లు ఎక్కడా వెలగట్లేదు సార్. మొన్న అశోక్ అని అడిగితే అన్ని వేసేసామక్క అన్నారు. ఆడ వారిలో అయితే లైట్లు కనిపించట్లేదు. అంటే జాతర పోయిన తర్వాత 2 సార్లు పిల్లలు పెట్టారు, 2 సార్లు లైట్లు తెచ్చారు. కానీ వాటిలో అయితే లైట్లు వెలగట్లేదు మేడం. లైట్లు లేని దానివల్ల చాలా ఇబ్బందిగా ఉంది. తర్వాత ఇప్పుడు అజెండాలో పెట్టిన కలవట్లు మాత్రం త్వరగా చేయించండి సార్. వాటి వల్ల చాలా ఇబ్బందిగా ఉంది ప్రజలకి, రాకపోకలకి. అక్కడ చిన్న పిల్లలు అంటే స్కూల్ పిల్లలు వెళ్ళే ప్లేసు అది మాత్రం త్వరగా చేయించండి సార్. థ్యాంక్ యూ మేడం. మున్సిపల్ కమిషనర్ గారికి, కౌన్సిలర్స్కి, మీడియా సోదరులకి, మున్సిపల్ సిబ్బందికి, అడ్మా సిబ్బందికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. సార్ మా వార్డు జంగుల వారిలో కొలేరమ్మ అమ్మవారి గుడి దగ్గర నుంచి స్ట్రీట్ లైట్స్ వెళ్ళగట్లేదు సార్. ఈ మధ్య గాలి వాన వచ్చినప్పుడు పోల్ డ్యామేజ్ అయ్యి అప్పటి నుంచి లైటే వెలగట్లేదు. చెప్తే లైట్లు అసలు వేయట్లేదు సార్, పట్టించుకోవట్లేదు. వెంటనే వేయించాల్సిందిగా కోరుతున్నాను సార్. అలాగే 20 వోల్ట్స్ బల్బ్సే వేస్తున్నారు. పెద్ద లైట్లు అడిగితే మెటీరియల్ రాలేదని చెప్తున్నారు. అదే దానికి
అసలు కూడా పూర్తి స్థాయిలో శుభ్రం చేయాల్సిందిగా గ్యాంగ్ వర్క్ పెట్టి క్లీన్ చేయాల్సిందిగా కోరుతున్నాను సార్. అలాగే మన మున్సిపాలిటీ పరిధిలో ఆధార్ అప్డేట్ సెంటర్ మన ఎండి ఆఫీస్లోనే ఉంది సార్. అవకాశం ఉంటే మన మున్సిపల్ ఆఫీస్లో ఏర్పాటు చేయాల్సిందిగా కోరుతున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ అమ్మా. మీ అందరి సపోర్ట్తో మళ్ళీ నేను ఈ స్థానానికి ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది. తప్పకుండా మీరందరి సహకారం ఎప్పుడు ఇకపై కూడా ఉండాలని కోరుకుంటున్నాను. వాళ్ళేమో కానీ ట్రాక్టర్లు సమయానికి రాకపోవడం వల్ల వీళ్ళు చెత్త కలెక్ట్ చేసుకోలేకపోతున్నారు. డస్ట్బిన్స్ అవి 4 ఉంటున్నాయి సార్. అవునవును సార్. కానీ పాయింట్ లో కొంతమంది ఎత్తుపోయి పోసేస్తా ఉన్నారు. అవి కూడా క్లీన్ చేయించాలి సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. వార్తలు చూస్తున్నాం, వింటున్నాం. ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. మీరు దాని మీద ముందస్తుగా ఏం ఆలోచన చేస్తున్నారో వెంకటగిరి ప్రజలను భయభాంతకు గురి కాకుండా ముందు జాగ్రత్తగా మీరు ఏదో ఒక ఆలోచన తీసుకొని మున్సిపాలిటీ నుంచి శానిటేషన్ విషయంలో కానీ మురికి కాలువ క్లీనింగ్ కానీ వీటన్నిటి మీద మీరు ముందు ఆలోచనతో ఏం ఆలోచన చేస్తున్నారో ఒకసారి చెప్తే బాగుంటుందని మనం చేసుకుంటున్నాం. అదేవిధంగా ఆయన ఎందుకైనా మిమ్మల్ని ఇప్పుడు ఆ ఉద్దేశంతో ఆలోచనతో పనిచేస్తున్నారు కాబట్టి ఇంకొంచెం జాగ్రత్తగా చేస్తే వెంకటగిరిలో ఆ భయంగా కొంత తొలగుతాయి. శానిటేషన్ వల్ల మురికాల వల్లనే అవి వస్తాయి. దాని మీద కొత్త కొన్ని కార్యాలు పెండింగ్ అవుతా ఉన్నాయి. అక్కడ కూడా కొంత కండిషన్ తీసుకొని కొన్ని ఆంక్షలు విధించి అక్కడ ప్రజలు ఏ విధంగా రావాలా, ఏ విధంగా చేయాలా, ఎట్లయితే అరికట్టగలమో వాళ్ళు కూడా మీరు సలహా సూచనలు ఇస్తే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. నేను లిఖితపూర్వకంగా మీకు అర్జీ కూడా పెట్టుకొని ఉన్నాను. దాని వెంటనే పరిష్కరించి వాట్సాప్తే కాబట్టి ఈ మే నెలలో నీళ్లు లేకుండా ఎంత ఇబ్బంది పడుతున్నారో అంత ఇబ్బంది పడుతున్నారు. వెంటనే ఆ సమస్యని పరిష్కరించాల్సిందిగా చైర్మన్ గారిని, కమిషనర్ గారికి అందరికీ నేను వినియోగించుకుంటున్నాను. అదేవిధంగా నా వార్డులో వెంకటగిరి జాతర లైట్లు సక్రమంగా వేయక సరిగా ఎలక్క వార్డు అంతా కూడా అంధాకారంగా ఉన్నది. ఆ సమస్యను కూడా వెంటనే పరిష్కరించాలని వినియోగించుకుంటున్నాను. అదేవిధంగా ఒక్కో సమస్య కూడా మారుమూల గ్రామాలు మాయి, నా వార్డు అయితే ఎంతో వెనకబడి గ్రామం ఉన్నది. ఆ పక్క ప్రాంతాల్లో కూడా కుక్కలు విపరీతంగా ఉన్నాయి. వాటి మీద కూడా మీరు పరిశీలించి ఒకసారి దాని మీద యాక్షన్ తీసుకొని ఆ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నాను. అదేవిధంగా నా వార్డులో 5 శ్మశానాలు ఉన్నాయి. 5 శ్మశానాలకు అనేక మార్గంగా చెప్పున్నాను. ఎక్కడే శ్మశానంలో దారిలోకి ఇబ్బంది పడుతున్నారు అవి మీరు చైర్మన్ గారు, కమిషనర్ గారు ఇద్దరు స్వయంగా పరిశీలించి ఆ శ్మశానం వాటికి కూడా పోయిన దారి సమస్యని పరిష్కరించాలని కోరుతున్నాను. నాకు ఈ అవకాశం పెద్దలందరికీ నమస్కారం చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. తీసుకున్న అదనంగా ఒక ఐటమ్ మనకు శానిటైజర్ కింద స్వీపర్స్ కావాల్సిన అదనపు స్వీపర్స్, ట్రాక్టర్లు, అలాగే డ్రైన్ క్లీనింగ్ కూడా ఇమీడియట్గా చేసి కావాల్సినటువంటి మెజర్స్ అన్ని తీసుకురావాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. తీసుకోవాలి సార్. ఇక్కడ పనిచేస్తున్నారని విన్నాం కానీ మా సుకన్య గారు లేదని చెప్పారు గతంలో కౌన్సిల్లో విన్నా. అప్పుడు మాత్రమే వచ్చిన కమిషనర్గా మీరు మీ బాధ్యతల్ని నిర్వర్తించడంలో సక్రమంగానే పనిచేస్తున్నారు అనేసి మా సహచర కౌన్సిల్లో చెప్తే విన్నాం. అయితే మిగిలినటువంటి వాళ్ళు గౌరవ సభ్యులకి సమాధానం చెప్పడంలో కానీ సగం మంది కొత్త వాళ్ళు ఉంటారు, ఎవరు కూడా మాకు తెలియదు అసలు. నిజం చెప్పాలి, ఒకసారి పరిచయం చేస్తే కనీసం లేచి కౌన్సిల్కి ప్రజాప్రతినిధులు సమాధానం చెప్పిన ఒక మా ఇంటికి ఏమన్నా పని చేయమని చెప్పైతే మేము అడగం. నా సొంతానికైతే వర్కర్లు పెట్టి మేము చేశారా అదే అంటే ఇప్పుడు కదా ఇప్పుడే నాకు తెలిసింది. ఒకసారి నేను 6వ వార్డు కౌన్సిలర్, నా పేరు జానకిరామయ్య. ఈ కౌన్సిల్ వెంకటగిరి మున్సిపాలిటీలో సెకండ్ టైం కౌన్సిలర్ నేను. ఒకసారి ఎవరైనా ఫోన్ చేసినప్పుడు స్పందించేది చూడండి సార్, ఆలోచన చేయండి. మళ్ళీ దాని మీద రిపీట్ కాకుండా ఇంకోసారి కానీ ఉంటే బాగుండేది. ప్రజల వద్దకి అవసరం వచ్చినప్పుడు, ఏదో సమస్య మా దగ్గరికి వచ్చినప్పుడు
ప్రతిదానికి కమిషనర్ గారు చేసేవాడు. చెట్లు పెరిగాయి శానిటరీ సెక్షన్లో చెప్తాం, అన్నిటికీ ఆయన చెప్పలేదు కదా, ఆయన చాలా పనులు ఉంటాయి. ఒకసారి ఆలోచన చేసి ముఖ్యంగా మా వార్డులో విపరీతంగా చెట్లు రోడ్లకు అడ్డంగా పెరిగి కళ్ళకు తగులుతున్నాయి సార్. అవి మొత్తం వార్డు మొత్తం క్లియర్ చేయించవలసిందిగా మీ సమక్షంలో, కౌన్సిల్ సమక్షంలో మిమ్మల్ని కోరుతున్నాను. సంబంధించినటువంటి అధికారులు వర్కర్స్ని అందరినీ పెట్టి వీలైతే ఒకసారి గ్యాంగ్ వర్క్ పెట్టి చేయించండి సార్. 6th వార్డులో 6వ వార్డులో అజెండాకు పంపించాం. కౌన్సిల్ ముందుంచడమైనది చర్చకి అనేది పెట్టారు. దీంతో అక్కడ డెవలప్మెంట్ కోసం చేయించమని చెప్పింది అయితే కనిపించనా, కేవలం ఇది మీరు చర్చించుకోవడానికి ఉంచండి అనేది ఉంచిందనే ఉంది. రాబో నిధులతో కాదు, అవసరం వస్తే 2 ఆప్షన్స్ కూడా పెట్టండి. మీరు కౌన్సిల్కి గౌరవ సభ్యులకి లెటర్ ఇచ్చేటప్పుడే, అజెండా ఇచ్చేటప్పుడే మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయాలట, అవునా కదా? నేను అభిప్రాయం తెలియజేస్తున్నా ఇంత దూరం కూడా రావాలి, సబ్జెక్ట్ కూడా రాదు. ఎందుకంటే అది కూడా గౌరవ సభ్యులకైతే నేను చెప్తున్నాను, గ్రాంట్లు ఉంటేనే ఇంత దూరం స్కూల్ ఉంటేనే, నిధులు ఉంటేనే నేను ఇంత దూరం తీసుకురావాలి. నేను ఇంకొక వేలో మేము దాన్ని తీసుకొచ్చాము. ఎందుకు తీసుకొచ్చామంటే ఏదైనా ఆ వార్డుకు అత్యవసరమైతే తప్ప మీరు ఇవ్వరు. అవి ఇచ్చిన దానికి రాబో నిధులతో రాయమని ఇచ్చాం. సరే సార్, ఇప్పుడు నేను దాన్ని రాయమని చెప్పేది కూడా అదే చెప్తున్నాను. కంపల్సరిగా మీరు ఒక కమిషన్ గా మీరు బాధ్యత తీసుకొచ్చి ముందు పెట్టారు. రాబో ఇప్పుడు మీరు చర్చలో మీరు అదే కదా, మీరు ఏం మీరు చర్చ లేట్ గా వచ్చారు సార్. కరెక్ట్, కూడా చెప్తున్నారు. నేను కాదు రాసేది, గౌరవ చైర్పర్సన్ గారు. అంటే ఆ పాయింట్ ఇప్పుడు డిస్కస్ చేశారు, లేట్ గా వచ్చారు కాబట్టి చెప్తున్నాను. ఖచ్చితంగా చెప్తున్నాను నేను. అందుకనే మీరు ఇక్కడ చూపించలేదు కాబట్టి నేను ప్రశ్నిస్తున్నా. వెంకటగిరి అభివృద్ధి ఏ విధంగా చేయాలనే దానికి చూపించకుండా చర్చించేదానికి పెట్టారు. మేము కూడా రాబోయే నిధులు అనేది ఒకే పాయింట్ కాకుండా అవసరమైతే జనరల్ ఫండ్ నుంచి కూడా పెట్టండి. సాధారణ నిధులు లేక రాబో నిధులు అనేది కరెక్టా కాదా సార్? ఎందుకంటే కోసం కాదు, పని చేయడం కోసం వచ్చాం, చర్చించేదాని కోసం కాదు ఇక్కడ వచ్చింది. ఆప్షన్ మాకు దాని రెండింటిలో పెడితే 25 మంది అక్కడ ఇది పెట్టండి. సాధారణ నిధులు లేదా రాబోయే నిధులు అని రాయండి. రాయించండి సార్ మేడం గారి దగ్గర. అంటే ఇప్పుడు ఇది చర్చ లేదనుకో, ఒకటి ఈ సభ జరిగేదే గౌరవం వచ్చేసి మీరు ఏదన్నా నోట్ చేసుకుంటారు. నేను కౌన్సిల్ దృష్టికి తేవాలి కదా, నేను కౌన్సిల్ దృష్టికి తేవాలి కదా. సాధారణ నిధులు లేదా స్పెషల్ గ్రాంట్స్ అన్నమాట, అది రాబోయే నిధులు. ఎందుకంటే ఇప్పుడు మేము రేపు దీని తర్వాత ఈ కౌన్సిల్ అజెండా అయిపోయిన తర్వాత సిఆర్ కాపీ తీసుకున్నప్పుడు జనరల్ గా ఏంటంటే చైర్పర్సన్ గారు మేమందరూ ఆమోదిస్తే ఏం చేస్తారు, ఆమోదించడం ఏదని రాస్తారు, అది సహజమే. కాకపోతే ఎందుకంటే రేపు సిఆర్ తీసుకున్నప్పుడు మేము సాధారణ నిధులు లేదా ఇతర నిధుల నుంచి, స్పెషల్ గ్రాంట్స్ గవర్నమెంట్ నుంచి వచ్చే నిధుల నుంచి కానీ ఈ డెవలప్మెంట్, వెంకటగిరి డెవలప్మెంట్ కోసం సాధారణ నిధులు లేదా సరే సార్ అమ్మా, ఇది మీరు నోట్ చేసేయండి అమ్మా. దాన్ని అదే అన్నారు మీరు చెప్పే మీనింగ్ అదే, ప్రభుత్వ సాధారణ నిధులు లేదా ప్రభుత్వ ఏదైనా స్పెషల్ గ్రాంట్స్ అంటే దీంతో ఓన్లీ చర్చకి మాత్రం పెట్టారు కాబట్టి నేనేం చెప్తున్నా అంటే సాధారణ నిధుల నుంచి కానీ లేదా ఏదైనా గ్రాంట్స్ నుంచి కానీ చేయటకు అనుమతించడం అయినది.